మన వాయిస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను త్రినాథ్ ముద్రగడ, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, యుఎస్ నుంచి వచ్చాను. నేను కరెంట్ ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా నేటివ్ ప్లేసు అమలాపురం. ఇక్కడ ఈరోజు హైదరాబాద్లో ఐటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఆప్తా క్యాటలిస్ట్ బిజినెస్ గ్లోబల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీనికి వరల్డ్ వైడ్ ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్ అమెరికా నుంచి, కెనడా నుంచి, యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇలా ఎంతోమంది వచ్చారు. ఇక్కడ అందరితో అదేవిధంగా ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్ చిన్న కంపెనీ నుంచి మిడిల్, పెద్దది ఎంత అంటే $25 బిలియన్ కంపెనీని ఓన్ చేస్తున్నటువంటి ఆప్తా మెంబర్లు ఆప్తాలో ఉన్నారు. అందరూ కూడా వచ్చారు. అదేవిధంగా కొంతమంది స్టార్టప్ కంపెనీలు పెట్టి 300 మిలియన్కి అమ్మి మళ్ళీ స్టార్టప్ కంపెనీ పెట్టినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి అమెరికా నుంచి వచ్చారు. అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క విలువైన సూచనల్ని ఇక్కడ మన ఆప్తులందరితో పంచుకోవాలని, మన ఆప్తులందరూ కూడా ఫైనాన్షియల్గా ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అమెరికాలో దగ్గరగా ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో 50 స్టేట్ కోఆర్డినేటర్స్, అదేవిధంగా 10 మంది రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్ టీమ్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ, 3 జాయింట్ సెక్రటరీస్, ట్రెజరర్, 3 జాయింట్ జనరల్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 10 మంది ప్రెసిడెంట్తో కలిపి గవర్నింగ్ బాడీగా ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ప్రతి సంవత్సరం 35 రకాల సర్వీసెస్ ఆప్తా ద్వారా అటు అమెరికాలో కానీ ఇండియాలో కానీ చేస్తున్నాం. అందులో చేస్తున్నటువంటి సర్వీసెస్లో ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా 3 కోట్ల రూపాయల స్కాలర్షిప్ల కింద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నాము, ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. ఇదిగో ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న ఆదివారం అమలాపురంలో 2.5 కోట్ల రూపాయలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి స్టూడెంట్కి ఇవ్వడం జరిగింది. రేపు 12వ తారీఖుని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వబోతున్నాము. మళ్ళీ 18వ తారీఖున మచిలీపట్నం, కృష్ణా జిల్లా వాళ్ళకి ఇవ్వబోతున్నాము. తర్వాత తిరుపతి, రాయలసీమ జిల్లాలకి తిరుపతిలో ఇవ్వబోతున్నాము. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ జిల్లాలకి 20వ తారీఖుని అక్కడ విశాఖపట్నంలో ఇవ్వడానికి, తెలంగాణలో హైదరాబాద్లో కూడా తెలంగాణ జిల్లాలకు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఎంఎస్ స్టూడెంట్స్ ఎంతోమందికి ఇండియా నుంచి యూఎస్ వస్తున్న వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కానీ, లేకపోతే యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ గురించి కానీ ఎన్నో రకాలుగా మేము స్టూడెంట్ అసిస్టెన్స్ కమిటీ ద్వారా వీళ్ళకి అన్ని విషయాలు తెలిసేటట్టు చేస్తున్నాము. జాబ్ ట్రైనింగ్స్ ద్వారా ఎంతోమందికి జాబ్స్ వచ్చేలాగా, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చి H4 EAD మీద ఉన్న వాళ్ళకి జాబ్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్కి, మాస్టర్ స్టూడెంట్స్కి అక్కడ జాబ్ ఇంటర్న్షిప్స్ వచ్చేటట్టుగా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడైనా ఆపదలో ఇరుక్కుని అనుకోని కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఏ విధమైన సాయం కావాల్సిన మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ద్వారా చేస్తున్నాము. ఆప్తా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి ఆప్తా ఫార్మర్స్ కమిటీ ద్వారా ఎంతోమంది రైతులకి వ్యవసాయం ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడం ఎలాగని చెప్పని ఎన్నో ప్రోగ్రామ్స్ ఆప్తా ద్వారా చేస్తున్నాము. కానీ చేసింది ఇప్పటివరకు తక్కువే అని భావిస్తున్నాను. ఇంకా చేయాల్సింది ఎంతో ఉన్నదని, అందుకు ఎంతో చేస్తున్నటువంటి ఆప్తా డోనర్స్, వాలంటీర్స్, అదేవిధంగా లీడర్షిప్ టీమ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటివరకు చేస్తున్న దానికన్నా ఇంకా ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి 35 కమిటీల్లో ఒక కమిటీ ఆప్తా బిజినెస్, దాని ద్వారా చేస్తున్నట్టు బిజినెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఎంతోమంది మన కమ్యూనిటీ వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ అయితే ఆప్తాకు కానీ, లేకపోతే ఇక్కడ ఇండియాలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కానీ, సౌత్ ఇండియాలో ఉన్న తమిళనాడు, కర్ణాటకలో కూడా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఆప్తా అమెరికాలో ఉన్నటువంటి అన్ని ఇండియన్ అసోసియేషన్స్, నాట్ జస్ట్ తెలుగు అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్స్కి లో టాప్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అని తెలియజేయడానికి మా ఆప్తా సభ్యులందరి తరపున మీ అందరూ తెలిసి ఎంతో గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వాయిస్ టీమ్. దట్స్ గ్రేట్ సార్. అంటే చిన్న విషయం కాదు, ఇన్ని సోషల్ యాక్టివిటీస్ కానీ ఇంతమందికి హెల్ప్ చేసే విధంగా చేస్తున్నారు. మీరు చాలా చిన్నదని చెప్పారు కానీ ఇది చిన్నదైతే కాదు. సో మీరు ఇంకా ఇట్లానే ఎన్నో చేయాలి, సోషల్ యాక్టివిటీస్ కానీ చాలామందికి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మన వాయిస్ టీమ్.